హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు రఘుదేపాక ఆన్లైన్ క్లాసెస్. ఇవాళ మన సెషన్లో మార్చ్ 4కి సంబంధించి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. బిఫోర్ ఎంట్రింగ్ ఇన్ టు అవర్ సెషన్ వీ హ్యావ్ అ స్మాల్ అనౌన్స్మెంట్ అండి. ఓకే, దానికంటే ముందు మనం ఇవాళ సెషన్లో ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే కోర్ టాపిక్స్ వచ్చేసి మొట్టమొదటి EU కంట్రీ మదర్ నుంచి చైల్డ్ పుట్టబోయేటువంటి బిడ్డకి హెచ్ఐవి సిఫిలిస్ ట్రాన్స్మిట్ అవ్వకుండా ఎలిమినేట్ చేసినటువంటి దేశం ఒకటి ఉంది, ఒకటి రికార్డ్ అయింది WHO ప్రకారం. దాని గురించి మాట్లాడదాం. ఇంకొకటి డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు 5,083 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక ఒప్పందాన్ని సైన్ చేసుకున్నారు దాని గురించి. అండ్ దానితో పాటు ఇండియన్ నేవల్ షిప్ అయినటువంటి విక్రాంత్ ఒక రికార్డ్ని క్రియేట్ చేసింది. ఆ రికార్డ్ ఏంటో చూద్దాం. దాంతోపాటు IPL 2026 వెన్యూ ఎక్కడ, ఫైనల్స్ ఎక్కడ, అసలు దీన్ని హోస్ట్ చేసేటువంటి బాడీ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు అవర్ సెషన్, AEE 2026కి సంబంధించి రాబోయేటువంటి నోటిఫికేషన్ ఉంది కాబట్టి AEE 2026లో వి ఆల్ న్యూ దట్ 2 పేపర్స్ ఉంటాయి కదా, దాంట్లో పేపర్ వన్ జనరల్ స్టడీస్కి సంబంధించి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటాయి. అవి 200+ టెస్టులు ఉంటాయి. దానితో పాటు వీడియో లెక్చర్స్ కూడా ప్రొవైడ్ చేయబడతాయి. దానితో పాటు చాప్టర్ వైజ్ వీడియో లెక్చర్స్ కూడా ఉంటాయి. మీరు హోల్సమ్గా పేపర్ వన్కి సంబంధించి హోల్సమ్గా ఇక్కడ మీకు లభ్యమవుతుంది. కాబట్టి ఈ కోర్స్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ 1,999, కాకపోతే ఇప్పుడు ఆఫర్ ప్రైస్ కింద 699కే అందజేస్తున్నాం. మీరు తర్వాత ఎప్పుడో నోటిఫికేషన్ వస్తుంది కదా అప్పుడు కొనుగోలు చేద్దాం అని అనుకునే లోపు ఈ ప్రైస్ మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ఈ కోర్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పర్చేస్ చేసుకోండి. ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో ఆస్పిరెంట్స్ AEE కోసం వాళ్ళు దీన్ని అవైల్ చేసుకోండి. చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకేనా? అండ్ అవర్ కరెంట్ అఫైర్స్ ఆర్ కవర్డ్ ఫ్రమ్ ఈనాడు నుంచి, PIB నుంచి, ఆకాశవాణి హిందూ, వీటి నుంచి మనం కవర్ చేస్తున్నాం. అందుకే వాటిలో ఏవైతే వచ్చాయో ఆ కరెంట్ అఫైర్స్ని తీసుకొని దానికి రిలేటెడ్ స్టాటిక్ జీకే అవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? రైట్. దాంట్లో ఫస్ట్ వన్, ఇండియా వెల్కమ్స్ 9 చీతాస్ ఫ్రమ్ బోట్స్వానా. నేను చెప్పాను కదా, ఒక దేశం వచ్చిన వెంటనే ఆ దేశపు క్యాపిటల్ కరెన్సీ ఏంటి అవి గుర్తుండాలండి మనకి ఇమ్మీడియట్గా. ఆ దేశపు యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి అని అంటే గ్యాబరోన్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ అండ్ ద కరెన్సీ ఈజ్ బోట్స్వానన్ పులా. ఇక్కడ పులాకి ఒక సెపరేట్ మీనింగ్ అనేది ఉందండి. వాళ్ళ భాషలో ఏంటి అని అంటే పులా మీనింగ్ వచ్చేసి రివర్ అని అర్థం. ఇవి గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ కరెన్సీ గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్. అండ్ దీనికి సంబంధించి స్టాటిక్ జీకే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ లాగా అడగొచ్చు, లేదా డైరెక్ట్ బుల్లెట్ పాయింట్ లాగా గన్ షాట్ క్వశ్చన్ లాగైనా అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. దీంట్లో టోటల్గా 9 చీతాస్ ఫ్రమ్ బోట్స్వానా. యాక్చువల్లీ మొట్టమొదటిసారి అసలు చీతాస్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు అని అంటే ఇన్ ద ఇయర్ 2022లో చీతాస్ని ప్రవేశపెట్టారు. ఎక్కడండి అని అంటే కునో నేషనల్ పార్క్. ఇది వచ్చేసి ఎక్కడ ఉందండి? మధ్యప్రదేశ్లో ఉంది. కునో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి దాంట్లో 2022వ సంవత్సరంలో ప్రాజెక్ట్ చీతా అన్నటువంటి దాని ద్వారా 2022వ సంవత్సరంలో వీటిని లాంచ్ చేశారు. ఎన్ని చీతాస్ని ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే కేవలం అప్పుడు 8 చీతాస్ని మాత్రమే ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకండి అని అంటే దీనికి కూడా బ్యాక్డ్రాప్ ఉంది. 1952వ సంవత్సరంలో యాజ్ పర్ వన్ ఆఫ్ ద రిపోర్ట్స్ ఎక్స్టింక్ట్ అయిపోయాయి. 1952లోనే చీతాస్ మన భారతదేశంలో ఎక్స్టింక్ట్ అయిపోయాయి, అంటే అంతరించిపోయాయి. చీతాస్ అనేవి మన భారతదేశంలో లేవు. అయితే మరి మరలా కొత్తగా ఏమైనా ఉత్పత్తి చేయగలుగుతామా అండి? లేదు కదా. అంటే వేరే ప్రాంతం నుంచి మరలా ఆ జీవిని తీసుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ వాటి పిల్లలు, వాటి ఆఫ్ స్ప్రింగ్స్ ద్వారా వాటి పాపులేషన్ అనేది డెవలప్ చేస్తూ ఉండాలి. అదే ఇక్కడ మన భారతదేశం కూడా చేసినటువంటి పని. 2022వ సంవత్సరంలో మన భారతదేశం ఏం చేసింది అని అంటే నమీబియా అన్నటువంటి ప్రాంతం నుంచి, నమీబియా ఇట్ ఈజ్ ఆల్సో ఆఫ్రికన్ కంట్రీ. ఇప్పుడు ఈ బోట్స్వానా కూడా ఆఫ్రికన్ కంట్రీని. నమీబియా నుంచి మొట్టమొదటిసారి ఒక 8 చీతాస్ని మన భారతదేశంలో ప్రవేశపెట్టింది. దట్ ఈజ్ అండర్ ప్రాజెక్ట్ చీతా. ఇలా కూడా అడగొచ్చు, ఏ ప్రాజెక్ట్ ద్వారా చీతాస్ని మన భారతదేశంలో ఉన్నటువంటి కునో నేషనల్ పార్క్లో ఇంట్రడ్యూస్ చేశారు, లేదా ప్రాజెక్ట్ చీతా ద్వారా మన భారతదేశంలో
ఈని మొట్టమొదటిసారి 2022వ సంవత్సరంలో ఏ నేషనల్ పార్క్లో ప్రవేశపెట్టారు, లేదా కును నేషనల్ పార్క్ ఇచ్చేసి అది ఏ స్టేట్లో ఉంది అలా అడగొచ్చు. లేదంటే మొట్టమొదటిసారి ఎన్ని చీతాస్ని ప్రవేశపెట్టారు అలా అడగొచ్చు. చీతాస్ అనేవి ఏ ఇయర్లో ఎక్స్టింక్ట్ అయిపోయాయి అలా కూడా అడగొచ్చు. ఎనీథింగ్ క్యాన్ బి ఆస్క్డ్ అండి. దీనితో పాటు మిమ్మల్ని ఎగ్జామినేషన్లో ఇంకా ఏం అడిగే అవకాశం ఉంది అని అంటే ఇంటర్నేషనల్ చీతా డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. December 4th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ చీతా డే. ఇంటర్నేషనల్ చీతా డే ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తూ వస్తున్నారు అని అంటే ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ సిన్స్ ది ఇయర్ 2010. 2010వ సంవత్సరంలో 2010వ సంవత్సరంలో ఒక చీత ఒక చీత దాని పేరు వచ్చేసి ఏంటి అని అంటే ఖాయం అన్నటువంటి చీత. ఖాయం అన్నటువంటి చీతాని ఏం చేశారు అని అంటే అది ఆ చీతాని కన్జర్వ్ చేశారనమాట. అట్లా మనం ఫర్దర్గా వివిధ దేశాల్లో ఉన్నటువంటి చీతాస్ని వైల్డ్ లైఫ్ని కన్జర్వ్ చేయటమే ప్రధాన ఉద్దేశంగా ఆ పేరుతో ఇంటర్నేషనల్ చీతా డే అని చెప్పేసి December 4th సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. December 4th ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంటుంది. వాట్ ఈస్ ద స్పెషాలిటీ? ఇండియన్ నేవీ డే ఈజ్ ఆల్సో సెలబ్రేటెడ్ ఆన్ December 4th. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అనమాట. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. చీతాస్ అన్నటువంటిది ఏ ఫ్యామిలీకి చెందింది అని అంటే ఇట్ ఈజ్ అసోసియేటెడ్ టు బిగ్ క్యాట్ ఫ్యామిలీ. ఇది క్యాట్ ఫ్యామిలీకి చెందింది. కాకపోతే బిగ్ క్యాట్ నార్మల్గా క్యాట్ ఎలాగైతే ఉంటుందో ఈ బిగ్ క్యాట్ ఫ్యామిలీకి చెందినవి లయన్ కానీ, టైగర్ కానీ, ఈ చీతాస్ కానివ్వండి, స్నో లెపర్డ్స్ కానీ, జాగువర్ కానీ, పూమా కానీ, ఈ స్పీషీస్ అన్నీ కూడా బిగ్ క్యాట్ ఫ్యామిలీకి చెందినవే. అలాగే మనకి ప్రాజెక్ట్ టైగర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాజెక్ట్ టైగర్ అన్నటువంటి దాన్ని ఏ సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేశారు? 1972-73లో ఇంట్రడ్యూస్ చేశారు. అందుకే 1973 తర్వాతనే టైగర్ అన్నటువంటి దానిని నేషనల్ యానిమల్గా మన భారతదేశం గుర్తించింది. వాట్ ఈస్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ టైగర్ అని అంటే నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా అని అంటే దట్ ఈస్ టైగర్. దానిని ఏ సంవత్సరంలో గుర్తించారు? 1973 తర్వాత నుంచి మన భారతదేశపు నేషనల్ యానిమల్గా టైగర్కి గుర్తింపుని అందజేశారు. ఇది వన్స్ బ్యాంక్ ఎగ్జామ్స్లో మెయిన్స్లో అడిగినటువంటి క్వశ్చన్. ప్రాజెక్ట్ టైగర్ కూడా ఎప్పుడు లాంచ్ చేశారు అది కూడా అడిగారండి. 1970-73 దాన్ని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ దాంట్లో లాంచ్ చేశారు. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ యొక్క విశిష్టత ఏంటి? దట్ వాజ్ ద ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా. ఉత్తరాఖండ్లో ఉంది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఇవన్నీ కూడా ఫ్యాక్చువల్ డేటా రిగార్డింగ్ దిస్ వన్. ఇప్పుడు 9 చీతాస్. ఫస్ట్ 2022లో 8 చీతాస్. తర్వాత 2023వ సంవత్సరంలో 9 చీతాస్ని మనం రీలొకేట్ చేసుకున్నాం నమీబియా నుంచి మన భారతదేశానికి. అన్నీ కూడా ఎక్కడికి అని అంటే కునో నేషనల్ పార్క్కే. రీసెంట్గా కూడా దీనికి సంబంధించి ఒక కరెంట్ అఫైర్ ఉంది. అదొచ్చేసి ఏంటి అని అంటే రీసెంట్గా గామిని అన్నటువంటి ఒక చీత కునో నేషనల్ పార్క్లో గామిని అన్నటువంటి ఒక చీత 3 కబ్స్కి జన్మనిచ్చింది. అంటే చీతాస్ ఈ బిగ్ క్యాట్ ఫ్యామిలీకి చెందిన పిల్లలన్నింటినీ కూడా ఏమనంటాం? కబ్ అని చెప్పేసి అంటాం. అట్లా 3 పిల్లలకి జన్మనిచ్చింది. ఏదండి అని అంటే దట్ ఈస్ గామిని. ఇది కూడా కరెంట్ అఫైర్ గుర్తుపెట్టుకోండి. 6 ఫీమేల్స్. దీంట్లో 9లో 6 ఫీమేల్స్ అండ్ 3 మేల్స్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. 6 మేల్స్ 3 ఫీమేల్స్ కాదు. 6 ఫీమేల్స్ 3 మేల్స్ అంతే కదా. మేల్ తక్కువ ఉన్నా కూడా ఫీమేల్ ఎక్కువ ఉన్నారనుకోండి. సో దట్ ఆఫ్ స్ప్రింగ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడేవి ఫీమేల్సే కదా. మేల్ సహాయం కూడా అవసరమే. ఇవి లిమిటెడ్ ఉన్నా ఇవి ఎక్కువ ఉంటే మనకి ఆఫ్ స్ప్రింగ్స్ తొందరగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అండర్ విచ్ ప్రాజెక్ట్ అని అంటే ప్రాజెక్ట్ చీతా ద్వారా. టోటల్ పాపులేషన్ ఇప్పుడు ఎంత ఉన్నాయి? 48 చీతాస్. మీరు అడగొచ్చు మేడం ఫస్ట్ 8 తర్వాత 12 ఇప్పుడు 9 మొత్తం కలిపినా కూడా 29 అయ్యాయి కదా అని అంటే ఇప్పుడు చీతాస్ని ప్రవేశపెట్టగానే అవి ఖాళీగా ఉంటాయండి. ఉండకుండా 1, 2, 3 ఇలా పిల్లల్ని కంటా ఉంటాయి కాబట్టి ఆ పాపులేషన్ అనేది అట్లా పెరుగుతూ పోయింది. పిల్లలు పుట్టడం మాత్రమే కాదు కొన్నిసార్లు చనిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలా పుడుతూ చనిపోతూ లాస్ట్కి ఎన్ని మిగిలాయి అని అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 48 చీతాస్ ఉన్నాయి మన భారతదేశంలో. 28 కబ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత రీలొకేట్ చేసిన తర్వాత ఎన్ని కబ్స్ పుట్టాయి ఇప్పటికీ అని అంటే 28 కబ్స్ పుట్టాయి అనమాట. ఇండియా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ద్వారా ఇది ఉన్నది. ప్రాజెక్ట్ చీతా ఎప్పుడు లాంచ్ చేశారు? ఇది కూడా ఇంపార్టెంట్. 17th September 2022. ఏ ఇయర్లో ప్రాజెక్ట్ చీతాను లాంచ్ చేశారు? ఇంపార్టెంట్. లాంచ్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆన్ ద అకేషన్ ఆఫ్ అప్పుడు మోడీ గారి 72వ పుట్టినరోజు సందర్భంగా. కునో నేషనల్ పార్క్ ఎక్కడుందండి? మధ్యప్రదేశ్లో ఉంది. ఇది కూడా రీఇంట్రొడక్షన్ ఆఫ్ చీతాస్ ఇన్ ఇండియా.
అండర్ విచ్ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. దట్ ఈస్ ఈ మినిస్ట్రీ ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంప్లిమెంటింగ్ అథారిటీ వచ్చేసి ఏదండి అని అంటే ఎన్టీసీఏ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ న్యూ ఢిల్లీ. దీని హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉన్నాయి. ఫస్ట్ రిలీజ్ సైట్ ఎక్కడ రిలీజ్ చేశారు వీటిని అని అంటే కునో నేషనల్ పార్క్లో వీటిని రిలీజ్ చేశారు. కునో నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్లో ఉంది. ఇది దీనికి సంబంధించి ఇంపార్టెంట్. ఫస్ట్ బ్యాచ్లో 8 చీతాస్ వచ్చాయి. సెకండ్ బ్యాచ్లో సౌత్ ఆఫ్రికా నుంచి 12 చీతాస్ వచ్చాయి. రీసెంట్ బ్యాచ్లో బోట్స్వానా నుంచి టోటల్గా 9 చీతాస్ వచ్చాయి. డిక్లరేషన్ ఎక్స్టింక్ట్ అయిపోయాయని 1952లో చెప్పారు. లాస్ట్గా చీతాస్ని ఎక్కడ ఐడెంటిఫై చేశారండి? ఛత్తీస్గఢ్ వచ్చింది. కాబట్టి దీని క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి? దట్ ఈస్ రాయ్పూర్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ. ఓకే, నెక్స్ట్ వన్. ఫస్ట్ EU కంట్రీ, యూరోపియన్ యూనియన్ కంట్రీ టు ఎలిమినేట్ మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్. ఏ డిసీజెస్ మదర్ నుంచి చైల్డ్కి సంభవించకుండా ఎలిమినేట్ చేసింది? అది ఏ దేశం? ఏ డిసీజెస్ రాకుండా ఆపివేసింది అని అంటే ఆ దేశం వచ్చేసి డెన్మార్క్. క్యాపిటల్ సిటీ, కరెన్సీ. దేశం వచ్చింది కాబట్టి క్యాపిటల్, కరెన్సీ ఇంపార్టెంట్. క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటంటే దట్ ఈస్ కోపెన్హాగన్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ అండ్ ద కరెన్సీ ఈజ్ డేనిష్ క్రోన్ ఈజ్ ద కరెన్సీ. దీనితో పాటుగా డెన్మార్క్, దీంతో పాటుగా అసలు ఏ డిసీజెస్ని అరికట్టడానికి, ఎలిమినేట్ చేయడానికి వీళ్ళు ప్రయత్నించారు అని అంటే 2 డిసీజెస్ అండి. ఒకటి HIV, ఇంకొకటి వచ్చేసి సిఫిలిస్. మీకు ఎగ్జామినేషన్లో ఇలా కూడా అడగొచ్చు. HIV అన్నటువంటిది ఇట్ ఈస్ కాస్డ్ బై, HIV ఫుల్ ఫామ్ ఏంటండి? హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. దట్ ఈస్ HIV. ఎయిడ్స్ అంటే మరి ఏంటండి అని అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. దట్ ఈస్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ HIV సంభవించిన తర్వాత లాస్ట్ స్టేజ్గా ఎయిడ్స్ అన్నటువంటిది ఉంటుంది. HIV అన్నటువంటిది వైరస్ వల్ల సంభవించేటువంటి డిసీజ్. సిఫిలిస్ అన్నటువంటిది ఏంటండి? బ్యాక్టీరియల్ డిసీజ్. ఏ బ్యాక్టీరియా వల్ల? HIV అన్నటువంటిది వైరస్ పేరు కూడా అదే, HIV వైరస్ పేరు. అండ్ ఇక్కడ ఏ బ్యాక్టీరియా వల్ల అనంటే ట్రెప్నోమా పాలిడమ్. దీనివల్ల ఈ బ్యాక్టీరియా వల్ల స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సిఫిలిస్ అన్నటువంటిది ఈ రెండు కూడా ఏంటి అని అంటే ఇప్పుడు డైరెక్ట్ సెక్సువల్ కాంటాక్ట్ వల్ల, డైరెక్ట్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్స్ వలన, అట్లా ఇంకా బాడీలీ ఫ్లూయిడ్స్ ద్వారా ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. చాలా ఫాస్ట్, చాలా కంటేజియస్. ఇంకా ఇట్లా ఈ డెన్మార్క్ మాత్రమే కాకుండా అసలు ఎలిమినేషన్కి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే అంశం ఏంటి అని అంటే ఎలిమినేషన్, ఎరాడికేషన్. ఈ రెండిటికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎలిమినేషన్ ఏంటి, ఎరాడికేషన్ అంటే ఏంటి? ఎలిమినేషన్ అంటే ఏంటండి అంటే లేకుండా చేయటమే, కంప్లీట్గా కాదు, టోటల్గా జీరో అయితే దాన్ని ఎరాడికేషన్ అని అంటారు. 90% లేకుండా చేస్తే దాన్ని ఎలిమినేషన్ అని చెప్పేసి చెప్తామన్నమాట. ఇక్కడ యాజ్ పర్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికార్డ్స్ ప్రకారం ఏంటి అని అంటే గత 3 సంవత్సరాల నుంచి ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే ఏ కేసు కూడా నమోదవ్వదో అలాంటి దేశాలలో WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అని అంటే టీబీ ఫ్రీ, మలేరియా ఫ్రీ, పోలియో ఫ్రీ అని చెప్పేసి ఆ దేశాలను డిక్లేర్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ 2021 నుంచి 2024 దాకా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ చాలా తగ్గాయి. మోర్ దాన్ 90% ఆఫ్ కేసెస్ అన్నటువంటివి తగ్గాయి. ఎందుకు అనంటే యాంటీనేటల్ కేర్, ANC చెక్స్ అని అంటాం కదా, యాంటీనేటల్ కేర్ అని అంటాం. వాటిని కన్సీవ్ అయిన తర్వాత, ఒక మహిళ ప్రెగ్నెంట్ అయిన తర్వాత మంత్లీ చెకప్స్ ఉంటాయి, 3 monthsకి ఒకసారి చెకప్స్ ఉంటాయి కదా, యాంటీనేటల్ కేర్ అంటాం దాన్ని, ANC. ఆ ANCలని యాంటీనేటల్ చెక్స్ అప్పుడు చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా వాళ్ళకి ఆ డిసీజ్ ఏమన్నా ఉందా, ఒకవేళ వాళ్ళకి ఆ డిసీజ్ ఉంటే ఈ HIV కానీ, సిఫిలిస్ కానీ, ఇంకా హెపటైటిస్ B కూడా, దాన్ని కూడా ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తుంది ఈ దేశం. అయితే ఇలాంటివి ఏమన్నా ఉంటే మదర్ నుంచి బిడ్డకి సంభవించకుండా ఉండేందుకు అంతటితోనే ఆపేయటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారనమాట. అట్లా పుట్టినటువంటి పిల్లల్లో కూడా పర్సంటేజ్ మోర్టాలిటీ రేట్ అన్నటువంటిది చాలా తక్కువ ఉంది. ఆ విధంగా ఎలిమినేట్ అయిపోయింది అని చెప్పేసి చెప్పారు. ఆ విధంగా డెన్మార్క్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ యూరోపియన్ యూనియన్ కంట్రీ టు ఎలిమినేట్ మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్. అదండి ఇంపార్టెంట్.
అండ్ దీనితో పాటు మన భారతదేశంలో కూడా దీనికి సంబంధించి ఒక న్యూస్ ఉంది. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా 2025 సంవత్సరంలో ఒక స్టేట్ ఇట్లానే ఒక కాన్సెప్ట్ని తీసుకొని వచ్చింది. ఏంట కాన్సెప్ట్ అనంటే ట్రిపుల్ ఎలిమినేషన్ బై 2026. మన భారతదేశంలో ఒక స్టేట్ ట్రిపుల్ ఎలిమినేషన్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ని తీసుకొని వచ్చింది. ట్రిపుల్ ఎలిమినేషన్ బై 2026. 2025లో లాంచ్ చేశారు దీనిని. అది ఏ స్టేట్ అండి అనంటే వెస్ట్ బెంగాల్ స్టేట్. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ది ఇయర్ 2025. ట్రిపుల్ ఎలిమినేషన్ అన్నది ఏంటండి, ఇక్కడ కూడా 3 డిసీజెస్ రాకుండా ఎలిమినేట్ చేసేటువంటి ఒక ప్రక్రియ, మదర్ నుంచి చైల్డ్కి రాకుండా ఆపేటువంటి ఒక ప్రక్రియ. అందులో హెచ్ఐవి, సిఫిలిస్, అదేవిధంగా సిఫిలిస్ అండ్ హెపటైటిస్ బి అన్నటువంటిది కూడా వైరల్ డిసీజే. ఈ 3 డిసీజెస్ తల్లి నుండి బిడ్డకి సంక్రమించకుండా ఉండేందుకు లాంచ్ చేసినటువంటి కాన్సెప్ట్ పేరే ట్రిపుల్ ఎలిమినేషన్ కాన్సెప్ట్. ఏ ఇయర్లో లాంచ్ చేశారు అనంటే 2025. దిస్ వాజ్ ఇంట్రడ్యూస్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా. కాబట్టి ఇలా కూడా క్వశ్చన్ అడగొచ్చు. ఎందుకంటే గ్లోబల్ లెవెల్లో ఆల్రెడీ డెన్మార్క్, ఇప్పుడు యూరోపియన్ యూనియన్ అనేటువంటిది మొట్టమొదటి దేశం కాదండి, ఆల్రెడీ 22 దేశాలు 22 కంట్రీస్ ఆల్ అక్రాస్ ద వరల్డ్ ఎలిమినేట్ చేశాయి వీటిని, హెచ్ఐవిని, సిఫిలిస్ని మదర్ నుంచి చైల్డ్కి రాకుండా ఎలిమినేట్ చేసే 22 దేశాలు. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ నుంచి మొట్టమొదటి దేశంగా ఇది గుర్తింపుని పొందింది. టు ఎలిమినేట్ సిఫిలిస్ అండ్ హెచ్ఐవి ఫ్రమ్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ డిసీజ్ ఫ్రమ్ మదర్ టు చైల్డ్, అది కూడా సిఫిలిస్, హెచ్ఐవి రాకుండా ఆపడము. ఇది ఈ వెస్ట్ బెంగాల్ స్టేట్ కూడా గుర్తుపెట్టుకోండి. మన భారతదేశంలో అయితే ఈ కాన్సెప్ట్ ట్రిపుల్ ఎలిమినేషన్ అన్నటువంటి పేరుతో వెస్ట్ బెంగాల్లో లాంచ్ చేశారు. ఇది ప్రీవియస్ ఇయర్ 2025లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి క్వశ్చన్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు డెన్మార్క్ ఫస్ట్ యూరోపియన్ యూనియన్ కంట్రీ సర్టిఫైడ్ బై, ఎవరు సర్టిఫికేట్ ఇచ్చారు దీన్ని? WHO. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? జెనీవా, స్విట్జర్లాండ్. దీన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి డే ఎప్పుడు? April 7th. అందుకే మనం వరల్డ్ హెల్త్ డే అని చెప్పేసి ఆ రోజు సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. డెన్మార్క్ మీట్ అన్నీ ఈ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీట్ అయిన కారణం వల్లనే దీంట్లో ఇది ఎలిమినేట్ చేసింది అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 7th April. దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ వరల్డ్ హెల్త్ డే అన్నటువంటి పేరుతో దీనిని సెలబ్రేట్ చేశారు. 7th April. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్. పేరెంట్ ఆర్గనైజేషన్ ఏది? యునైటెడ్ నేషన్స్. దానికి సంబంధించినటువంటి సంస్థ యునైటెడ్ నేషన్స్ ఎఫిలియేటెడ్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ డే వచ్చేసి 7th April. చెప్పాం కదా ఇదే. టోటల్ మెంబర్ కంట్రీస్ 194 ఉన్నాయి. ఇప్పుడు డైరెక్టర్ జనరల్ ఎవరు ఉన్నారు? టెడ్రస్ అథోనామ్ గారు దీనికి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ఇవన్నీ ఇంపార్టెంట్, రైట్? నెక్స్ట్ వన్, ఆర్ఎస్ ప్రసాద్ గారు ఈయన్ని హెడ్ ఆఫ్ లోక్సభ ప్రివిలేజెస్ కమిటీకి హెడ్గా ఈయన్ని అపాయింట్ చేశారు. ఆర్ఎస్ ప్రసాద్ గారు యాక్చువల్లీ ఈయన ఎవరు అనంటే హీ ఈజ్ వన్ ఆఫ్ ద బీజేపీ లీడర్స్. ఈయన బీజేపీ క్యాండిడేట్ అనమాట. ఈజ్ అ బీజేపీ క్యాండిడేట్. అండ్ ఈ బీజేపీ క్యాండిడేట్ని రీసెంట్గా ఈ లోక్సభ ప్రివిలేజెస్ కమిటీ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు లోక్సభలో ఉన్నటువంటి ఎంపీలు వాళ్ళకి ఉండేటువంటి ప్రివిలేజెస్కి ఏమన్నా ఆటంకం కలిగితే, వైలేషన్ జరిగితే వాళ్ళు దే కెన్ అప్రోచ్ టు దిస్ కమిటీ. మాకు లభించేటువంటి ప్రివిలేజెస్లో అంటే ఇప్పుడు అక్కడ డెకోరం దగ్గర నుంచి అంటే లోక్సభలో వాళ్ళు మాట్లాడేటువంటి తీరుతెన్నులు కానీ, వాళ్ళకు అందించేటువంటి సర్వీసెస్ కానీ, వాటిల్లో ఏవైనా ఏ ఒక్క ప్రివిలేజ్లో అయినా వైలేషన్ జరిగితే అప్పుడు వాళ్ళు ఈ ప్రివిలేజెస్ ఆ లోక్సభ ప్రివిలేజెస్ కమిటీ అని ఏదైతే ఉందో ఈ లోక్సభ ప్రివిలేజెస్ కమిటీ వాళ్ళకి ఫిర్యాదు చేయొచ్చు. దీన్ని మరలా ఎవరు అసలు దీన్ని అపాయింట్ చేయడానికి ఎవరికి పవర్ ఉంటుందండి అని అంటే, టోటల్గా ఎంతమందిని నామినేట్ చేస్తారు? లోక్సభ స్పీకర్ ఎవరైతే ఉంటారో ఆ లోక్సభ స్పీకర్ లోక్సభకి 15 మెంబర్స్ని నామినేట్ చేస్తారు. అదే ఇన్ ద కేస్ ఆఫ్ వాట్ అబౌట్ రాజ్యసభలో అయితే 10 మెంబర్స్ని నామినేట్ చేస్తారనమాట. అక్కడ ఎవరు నామినేట్ చేస్తారు? ఇక్కడైతే లోక్సభ స్పీకర్ నామినేట్ చేస్తారు. మరి రాజ్యసభకి స్పీకర్ అని అంటామా? రాజ్యసభలో కూడా స్పీకర్ ఉంటారు, స్పీకర్ అని అనం.
చైర్పర్సన్ అని చెప్పేసి చెప్తాం. రాజ్యసభలో స్పీకర్కి ఏమని పేరు? చైర్పర్సన్ అని అంటాం. చైర్పర్సన్గా రాజ్యసభకి ఎవరు యాక్ట్ చేస్తారండి? వైస్ ప్రెసిడెంట్ చైర్పర్సన్గా యాక్ట్ చేస్తూ ఉంటారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాకపోతే రాజ్యసభలో ఈ 10 మందిని నామినేట్ చేసేటువంటి వ్యక్తి ఎవరు అని అంటే డెప్యూటీ స్పీకర్ నామినేట్ చేస్తారు. రాజ్యసభలో అయితే డెప్యూటీ స్పీకర్ నామినేట్ చేస్తారు. వెరాజ్ లోక్సభలో అయితే లోక్సభ స్పీకర్ 15 మంది నామినేట్ చేస్తారు. ఇక్కడైతే 15 మంది, ఇక్కడ వచ్చేసి 10 మంది. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. లోక్సభలో టోటల్ స్ట్రెంత్ వచ్చేసి ఎంత అండి? మ్యాక్సిమం స్ట్రెంత్ దట్ ఈజ్ 550 ఇస్ ద మ్యాక్సిమం స్ట్రెంత్. ఇప్పుడు 543 ఉన్నారనుకోండి, అది వేరే విషయం. అండ్ రాజ్యసభలో వచ్చేసి 250 ఇస్ ద మ్యాక్సిమం స్ట్రెంత్. అంతే ఉండాలి, అంతకుమించి ఉండటానికి వీల్లేదు. లోక్సభకి రాజ్యసభకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటండి? లోక్సభకి ఇంకొక పేరు ఏంటి? లోయర్ హౌస్ అని చెప్పేసి పేరు. రాజ్యసభకి ఏమని పేరు? అప్పర్ హౌస్ అని చెప్పేసి పేరు. హౌస్ ఆఫ్ పీపుల్ అని చెప్పేసి లోక్సభకి పేరు. రాజ్యసభ అప్పర్ హౌస్ అని చెప్పేసి పేరు. ఈ రెండు హౌసెస్లో డిజాల్వ్ అయ్యేటువంటి హౌస్ ఏది అని అంటే ద హౌస్ దట్ క్యాన్ బి డిజాల్వ్డ్ ఈజ్ లోక్సభ డిజాల్వ్ అవుతుంది. బట్ వేరాజ్ రాజ్యసభ అన్నటువంటిది ఎప్పటికీ డిజాల్వ్ అవ్వదు. రాజ్యసభ యొక్క టెన్యూర్ వచ్చేసి ఎంత? 6 సంవత్సరాలు. లోక్సభ యొక్క టెన్యూర్ వచ్చేసి ఎంత? 5 సంవత్సరాలు. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. దిస్ ఈజ్ 5 years అండ్ దిస్ ఈజ్ 6 years. దట్ ఈజ్ లోక్సభ అండ్ రాజ్యసభ. ఓకే, ఇక్కడ ఓం బిర్లా గారు మరలా ఈ లోక్సభ కమిటీ ఆన్ ప్రివిలేజెస్ని రీకన్స్టిట్యూట్ చేశారనమాట. ఇక్కడ పార్లమెంట్లో వాళ్ళకి ఎంపీస్కి ఉన్నటువంటి ప్రివిలేజెస్ ఏమన్నా బ్రీచ్ అయితే, వైలేట్ అయితే ఈయన చూసుకుంటూ ఉంటారు. రవిశంకర్ ప్రసాద్ గారిని చైర్పర్సన్గా అపాయింట్ చేశారు. ఆయనతో పాటు ఇంకొక 14 మెంబర్స్ని నామినేట్ చేస్తారు. ఇట్ రికమెండ్స్ అప్రోప్రియేట్ యాక్షన్ టు ద లోక్సభ మెంబర్స్ ఇంక్లూడ్. దీంట్లో మెంబర్స్ ఎవరెవరు ఉంటారు? ఎంపీస్ ఫ్రమ్ బీజేపీ, కాంగ్రెస్, డిఎంకే, టీఎంసీ, శివసేన, ఎస్పీ అండ్ అదర్ పార్టీస్. అన్ని ఏ పార్టీస్ నుంచి అయినా ఉండొచ్చు. ఓకేనా? లోక్సభని లోయర్ హౌస్ అని అంటాం. మ్యాక్సిమం టర్మ్ వచ్చేసి 5 years. ఇందాక చెప్పుకున్నాం కదా టెన్యూర్. స్పీకర్ వచ్చేసి ఓం బిర్లా గారు. అండ్ లోక్సభకి మొట్టమొదటి స్పీకర్గా ఎవరు పనిచేశారు తెలిస్తే నాకు కమెంట్ చేయండి. ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ ఈజ్ రాహుల్ గాంధీ గారు ఫ్రమ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సెక్రటరీ జనరల్గా ఎవరు ఉన్నారు? ఉత్పల్ కుమార్ సింగ్. ఇదంతా కూడా ఫ్యాక్చువల్ డేటా రిగార్డింగ్ లోక్సభ. నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సైన్స్ 5083 crores డిఫెన్స్ డీల్స్. ఈ 5083 crores డిఫెన్స్ డీల్ అన్నటువంటిది దేనికోసం సైన్ చేశారు అని అంటే ALH Mark 3. ALH Mark 3. ఈ ALH Mark 3 అని అంటే దీని ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్. అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్. అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్. దట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ALH. ఈ ALH Mark 3 అన్నటువంటి దాన్ని మ్యాక్సిమం దీన్ని కంప్లీట్లీ ఇండిజీనియస్ మెథడ్లో ఈ డిఫెన్స్ డీల్ అన్నటువంటిది సైన్ చేసుకున్నాం మనం. దీంట్లో పర్టిక్యులర్గా వర్టికల్ లాంచ్ మిసైల్ ఇవి వచ్చేసి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అనమాట. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్లో రకరకాలు ఉంటాయండి. సర్ఫేస్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిర్, సర్ఫేస్ టు వాటర్, వాటర్ టు ఎయిర్, ఎయిర్ టు ఎయిర్, ఇట్లా రకరకాల మిసైల్స్ ఉంటాయి. ఇంకా దీంట్లో మేజర్ టైప్స్ వచ్చేసి ఏంటి అని అంటే బ్యాలిస్టిక్ మిసైల్ అని చెప్పేసి ఉంటుంది. బ్యాలిస్టిక్ మిసైల్స్, అదేవిధంగా క్రూజ్ మిసైల్స్, హైపర్సోనిక్ మిసైల్స్. ఇవన్నీ కూడా రకాలన్నమాట. మిసైల్స్లో రకాలు. బ్యాలిస్టిక్స్ అంటే పారాబోలిక్ పాత్. ఇలా వెళ్ళాయి అనుకోండి, ఒక మిసైల్ని మనం లాంచ్ చేసినప్పుడు ఈ పారాబోలిక్ పాత్లో వెళ్తే బ్యాలిస్టిక్ అని అంటాం. క్రూజ్ మిసైల్ అంటే స్ట్రైట్ లైన్ పాత్లో వెళ్తే క్రూజ్ మిసైల్. హైపర్సోనిక్ మిసైల్ అంటే ఏంటి అని అంటే ఎలా వెళ్ళినప్పటికీ కూడా ఎక్కువ స్పీడ్తో, ఎక్కువ సౌండ్తో ట్రావెల్ చేస్తే దాన్నే హైపర్సోనిక్ మిసైల్ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఇవి టైప్స్. దీంట్లో 5083 కోట్ల రక్షణ ఒప్పందాల సంతకం అన్నటువంటిది చేశారు రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు. దీంట్లో వచ్చేసి 2901 crores దేనికోసం అనంటే కాంట్రాక్ట్ విత్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఫర్ దేనికోసం 6 ALH Mark 3 హెలికాప్టర్స్ కోసం. అండ్ ALH Mark 3 అన్నటువంటిది మన ఇండియన్ కోస్ట్ గార్డ్ ICG ఇండియన్ కోస్ట్ గార్డ్స్ డే రీసెంట్గా ఎప్పుడు సెలబ్రేట్ చేసినామంటే ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్
February 1st every year. 2182 crores deals with JSC Rosoborn. ఇది వచ్చేసి ఏంటి అని అంటే మిగతా ఏ దేశం నుంచి మనం డీల్ సైన్ చేసుకున్నామనంటే రష్యన్ కంపెనీ అయినటువంటి జేఎస్సి అంతవరకు గుర్తుపెట్టుకుని. దట్ ఈజ్ ఇనఫ్. మిసైల్స్ అన్నటువంటి మన ఇండియన్ నేవీ, ఇది ఆర్మీ కోసమా, నేవీ కోసమా, ఎయిర్ ఫోర్స్ కోసమా ఈ ఒప్పందాన్ని సైన్ చేసుకుంది అని అంటే కోర్స్ ఇట్ ఈస్ ఫర్ నేవీ పర్పస్ని దీన్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నారు, ఈ డీల్ని సైన్ చేసుకున్నారు. రైట్. నెక్స్ట్ వన్, ఐఎన్ఎస్ విక్రాంత్ రికార్డ్. ఐఎన్ఎస్ విక్రాంత్ అన్నటువంటిది రీసెంట్గా ఏ రికార్డ్ని సృష్టించింది అని అంటే ఒక 1000 సేఫ్ అరెస్టెడ్ ల్యాండింగ్స్. 1000 సేఫ్ అరెస్టెడ్ ల్యాండింగ్స్. ఇక్కడ 1000 సేఫ్ అరెస్టెడ్ ల్యాండింగ్స్ అంటే ఏంటో తెలియాలి. విక్రాంత్ అన్నటువంటిది ఏంటంటే ఫస్ట్ ఇది తెలియాలి. విక్రాంత్ అన్నటువంటిది బేసిక్లీ ఏంటి అని అంటే అతిపెద్ద వాహన నౌక లాంచ్. వాహన నౌక అంటే ఏంటి అది కూడా చెప్తా చూడండి. అచీవ్డ్ 1000 సేఫ్ అరెస్టెడ్ ల్యాండింగ్ మైల్ స్టోన్ని అచీవ్ అయ్యింది. యాక్చువల్లీ ఓకే, దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాంలేండి. ఓకే, ఇక్కడ అసలు ఈ ఐఎన్ఎస్ ఇండియన్ నేవల్ షిప్ అన్నటువంటిది ఏం చేస్తుంది అంటే బేసిక్లీ ఇది సేఫ్ ల్యాండింగ్ అవ్వటానికి ఈ ఐఎన్ఎస్ ఇండియన్ నేవీ షిప్ చూసారు కదా, ఏమన్నా హెలికాప్టర్స్ సేఫ్ ల్యాండ్ అవ్వటానికి ఒక రన్వేని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. దట్ ఈజ్ ఐఎన్ఎస్ విక్రాంత్. దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇట్ ఈజ్ కంప్లీట్లీ ఇండిజీనస్. ఇండిజీనస్ అంటే ఏంటి, మన భారతదేశంలో తయారైనటువంటిది ఐఎన్ఎస్ విక్రాంత్. ఆ ఐఎన్ఎస్ విక్రాంత్ రీసెంట్గా 1000 సేఫ్ అరెస్టెడ్ ల్యాండింగ్స్ అంటే ఇప్పుడు టేక్ ఆఫ్ అవ్వడం అంటే వెళ్ళిపోవటం, అలా కాకుండా ల్యాండింగ్ అయ్యేటప్పుడు ఎంత ఫాస్ట్గా అయితే అది దిగుతుందో అది మనందరికీ తెలుసు. మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తుంటే గూగుల్ చేస్తుంటే యూ కెన్ ఆల్సో సీ ఆ ల్యాండింగ్ అయ్యేటప్పుడు సరిగ్గా సరైనటువంటి దిశలో దాన్ని ల్యాండ్ చేయలేదు అని అనుకోండి, ఇట్ కెన్ టంబుల్ డౌన్. అలా అవ్వకుండా సేఫ్ ల్యాండింగ్ జరిగేలాగా ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ చేసింది. అదే సేఫ్ అరెస్టెడ్ ల్యాండింగ్ అంటే దట్ ఈస్ ద వర్క్. అది టంబుల్ అవ్వకుండా, క్రాష్ అవ్వకుండా సేఫ్ ల్యాండింగ్ చేశారు. 1000 సేఫ్ అరెస్టెడ్ ల్యాండింగ్స్ అయ్యింది. దట్ ఈజ్ ఐఎన్ఎస్ విక్రాంత్. దీంట్లో యూజ్ చేసినటువంటి టెక్నిక్ ఏంటి అని అంటే స్టోబార్ అన్నటువంటి టెక్నాలజీని దీంట్లో యూజ్ చేశారు. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. షార్ట్ టేక్ ఆఫ్. స్టోబార్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి అని అంటే షార్ట్ టేక్ ఆఫ్. బట్ షార్ట్ టేక్ ఆఫ్ చిన్న టేక్ ఆఫ్ అని అంటే ఫ్లై అవ్వడం. షార్ట్ టేక్ ఆఫ్ బట్ అరెస్టెడ్ రికవరీ. దట్ ఈస్ ద ఫుల్ ఫామ్, బట్ అరెస్టెడ్ రికవరీ. ఈ స్టోబార్ అన్నటువంటి టెక్నిక్ని యూజ్ చేసి సేఫ్ అరెస్టెడ్ ల్యాండింగ్ని చేశారు. కాబట్టి దిస్ ఈస్ ద రికార్డ్ క్రియేటెడ్ బై ఐఎన్ఎస్ విక్రాంత్. ఓకే, ఇక్కడ చూడండి, కమెన్స్డ్ బై రేర్ అడ్మిరల్ వివేక్ దహియా గారు. ఆయన దీన్ని కమెన్స్ చేశారనమాట. యాక్చువల్లీ ఇట్ వాస్ కమిషన్డ్ ఇన్ ది ఇయర్ 2022 సంవత్సరంలో కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, తమిళనాడులోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పటి వరకు దీనివల్ల నష్టపోయినటువంటి ఇన్సిడెంట్స్ ఏమీ లేవు, 0 ఇన్సిడెంట్స్. నెక్స్ట్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో అలజడి ఏంటి? రీసెంట్గా మనం ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. మార్చి 1 క్లాస్లో ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం, దాని బ్యాక్డ్రాప్ ఏంటి, అసలు ఎందుకు ఈ ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం జరుగుతుంది, ఇజ్రాయెల్కి ఎందుకు యూఎస్ సపోర్ట్ చేస్తూ ఉంది. ఇప్పుడు కూడా టుడే ఈజ్ డే 5 అండి, డే 5th ఆఫ్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్. ఇప్పటికీ ఏం జరుగుతుంది అని అంటే వీళ్ళు యాక్చువల్లీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్సిడెంట్, దిస్ ఈజ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కదా, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్కి నార్త్లో ఇక్కడ ఇరాన్ అన్నది ఉంటుంది. ఈ ఇరాన్ అన్నటువంటిది ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ద్వారానే ఆయిల్ ట్యాంకర్స్ని అక్కడి నుంచి వేరే దేశాలకి ట్రాన్స్పోర్ట్ చేయాలి. మరి ఆ ఆయిల్ ట్యాంకర్స్ని మేము సపోర్ట్ చేయము అంటే సప్లై చేయము, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ చేస్తాము అని చెప్పి ఇరాన్ బెదిరిస్తుంది. అయితే ఆ బెదిరింపులకి ఎగెన్స్ట్గా మన యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు ఆయన ఏమని వార్నింగ్ ఇచ్చారు అనంటే, డొనాల్డ్ ట్రంప్ గారు
నేను నేవీని సిద్ధం చేస్తున్నాను. సో దట్ ఇక్కడ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా ఈ ఆయిల్ ట్యాంకర్స్ని ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయటానికి వీలుగా వాళ్ళని ఏర్పాటు చేస్తాను, మీ పప్పులు ఏమి ఉడకవు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ని కూడా పాస్ చేశారు రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ గారు. ఇది ఇప్పటికీ కూడా స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఎందుకు అనంటే బికాస్ ఆఫ్ ద ఆయిల్ ట్యాంకర్స్ సప్లై టు అదర్ నేషన్స్. ఇప్పుడు మన భారతదేశం మ్యాక్సిమం అంటే ఒక 40% గల్ఫ్ దేశాల మధ్య, ఈ దేశాల మధ్య మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మీదనే డిపెండ్ అవుతూ ఉంటుంది ఆయిల్ కోసం. అక్కడ నుంచి మనం తెప్పించుకొని ఆయిల్ని ఇక్కడ సరఫరా చేసుకుంటూ ఉంటాం, సప్లై చేసుకుంటూ ఉంటాం. ఇప్పటికీ మన దేశంలో ఎన్ని డేస్కి సరిపడా నిల్వలు ఉన్నాయనంటే 74 డేస్కి సరిపడా నిల్వలు ఉన్నాయండి. ఈ గ్యాప్లో ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరిగినటువంటి వారు ఒక కొలికి రాకుండా, ఒక ఒప్పందం సైన్ అవ్వకుండా ఉందనుకోండి, నష్టపోయే దేశాలలో ఫస్ట్ దేశం మన భారతదేశమే ఉంటుంది. ఇంకా ఆయిల్ ప్రైజెస్ ఉన్నటువంటివి స్కై రాకెటింగ్, అంటే ఇంకా ఆకాశాన్ని అంటుతాయని చెప్తాను చూసారా, అది అలా జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అవ్వకుండా యుఎస్ దేశం చూస్తూనే ఉంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో ఆయిల్ ట్రాఫిక్ ఫెల్ బై 86%కి పడిపోయింది. అరౌండ్ 706 ట్యాంకర్స్ స్ట్రాండెడ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద స్ట్రైట్. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు రానివ్వట్ల. యాక్చువల్గా ఒక డేకి వచ్చేసి ఎన్ని బ్యారెల్స్ని సప్లై చేస్తూ ఉంటుంది, ఎన్ని బ్యారెల్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది అని అంటే, ఒక డేకి వచ్చేసి 14 మిలియన్ బ్యారెల్స్ పర్ డే అండి. ఇది జస్ట్ పర్ డే వచ్చేసి 14 మిలియన్ బ్యారెల్స్ని స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ గుండా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. మరి 14 బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్, 14 మిలియన్ అంటే ఎంత? 1.4 crores ఆఫ్ బ్యారెల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. దాని నుంచి మనం పెట్రోల్ తీసుకోవచ్చు, ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, డీజిల్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, ఇంకా వేరే పెట్రోలియం ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. దట్ ఈస్ క్రూడ్ ఆయిల్ని సరఫరా చేసేటువంటి ఒక వారధిలాగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అన్నది పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఇట్లా మోర్ దాన్ 20% మన భారతదేశం దీని మీదే డిపెండ్ అయ్యి ఉన్నది. ఇది కూడా ఇంపార్టెంట్. ఇరాన్ ఏమంటుంది ఇప్పుడు, మేము ఇది సీల్ చేస్తాం అని చెప్పేసి యుఎస్ దానికి ప్రతిరూపంగా బదులు కూడా ఇచ్చింది. ఇండియా హెవీలీ డిపెండెంట్ ఆన్ గల్ఫ్ క్రూడ్ ఆయిల్. ఇప్పటి వరకు మన దగ్గర ఉన్నటువంటి నిల్వలు 74 డేస్ వరకు అయితే వస్తుంది. దాని తర్వాత సద్దు మనకపోతే మాత్రం ఫైర్ అయ్యే పరిస్థితి వస్తుంది. స్కై రాకెట్ అవుతాయి, అంతే, ఏం లేదు. నెక్స్ట్ ఆన్ ద లాస్ట్ వన్ ఫర్ టుడే, ఐపీఎల్ 2026. ఈ ఐపీఎల్ 2026 అన్నటువంటిది ఎక్కడ జరగబోతుంది? దట్ ఈస్ గోయింగ్ టు బి కండక్టెడ్ అట్ బెంగళూరు, కర్ణాటకలో ఐపీఎల్ 2026 అన్నటువంటిది జరగబోతుంది. ఎక్కడ? స్టేడియం పేర్లు కూడా అడుగుతూ ఉంటారు ఒక్కొక్కసారి ఎగ్జామినేషన్లో. ఎక్కడ అండి అనంటే ఎం చిన్నస్వామి స్టేడియం. ఈ స్టేడియంలో ఐపీఎల్ అన్నటువంటిది జరగబోతుంది. ఎం చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు, కర్ణాటకలో ఐపీఎల్ 2026 అన్నది జరగబోతుంది. ఇక్కడ ఇచ్చారు కదా, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనుంది. దీన్ని కండక్ట్ చేసే మెయిన్ బాడీ వచ్చేసి ఏంటండి, దట్ ఈస్ బీసీసీఐ, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉంటున్నాయండి? న్యూఢిల్లీ. అదే ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే ఏదండి, ఏ బాడీ దీన్ని సేఫ్ గార్డ్ చేస్తూ ఇంటర్నేషనల్ లెవెల్లో క్రికెట్ మ్యాచెస్ని కండక్ట్ చేసేటువంటి సంస్థ ఏది? ఐసీసీ. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దుబాయ్, యూఏఈ. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి దుబాయ్, యూఏఈలో ఉన్నాయి. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కన్ఫర్మ్ చేసింది రీసెంట్గా 2026లో మ్యాచెస్ అనేటువంటివి బెంగళూరులో జరగబోతున్నాయి. ఎం చిన్నస్వామి స్టేడియం టు హోస్ట్ 5 ఆర్సీబీ లీగ్ మ్యాచెస్. ఇప్పటి వరకు ఈ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లీగ్ మ్యాచెస్ అనేటువంటి 5 సార్లు కండక్ట్ చేసింది. వెన్యూ విల్ ఆల్సో హోస్ట్ 1 ప్లే ఆఫ్ మ్యాచ్ కూడా కండక్ట్ చేయబోతున్నారు. దాంట్లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిమైనింగ్ 2 హోమ్ మ్యాచెస్ టు బి ప్లేడ్ అట్ షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. ఓకే, దానితో పాటు షెడ్యూల్ టు బి అఫీషియల్లీ అనౌన్స్. ఇంకా బీసీసీఐ, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా షెడ్యూల్ ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది. బీసీసీఐ గురించి కొన్ని స్టాటిక్ పాయింట్స్ చూడండి. ఇక్కడ December 1st దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. December 1st ఈజ్ ఆల్సో అబ్జర్వ్డ్ యాజ్ విచ్ డే? ఎయిడ్స్ డేగా కూడా దీన్ని అబ్జర్వ్ చేస్తాం. 1928లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉంటున్నాయండి? ముంబైలో దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ప్రెసిడెంట్ వచ్చేసి మిథున్ మన్హాస్ గారు దీనికి ప్రెసిడెంట్గా ఉన్నారు. వెయిట్ 1 సెకండ్. ఓకే, బీసీసీఐ ఇక్కడ న్యూఢిల్లీ అని చెప్పాం కదా. బీసీసీఐ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి
ముంబైలో ఉన్నాయి, నాట్ న్యూఢిల్లీ. ఓకే, సి మిథున్ మనాస్ వైస్ ప్రెసిడెంట్గా రాజీవ్ శుక్లా ఉన్నారు, సెక్రటరీ వచ్చేసి దేవాజిత్ సైకియా. ఐసీసీలో సెక్రటరీ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారు? మన అమిత్ షా గారి కొడుకు అయినటువంటి జేషా గారు ఈ సర్వింగ్ ఈజ్ ద సెక్రటరీ జనరల్ ఆఫ్ ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. మెన్స్ కోచ్గా ఎవరున్నారు? గౌతమ్ గంభీర్ గారు. విమెన్స్ కోచ్గా అమోల్ మజుందార్ గారు ఉన్నారు. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్ అండి. విల్ బి మీటింగ్ ఫర్ అనదర్ సెషన్ దట్ ఈస్ టుమారో. అంటిల్ దెన్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్, అండ్ విల్ బి మీటింగ్ ఫర్ టుమారోస్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్.